నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు, స్పెషల్స్. స్టార్ మహిళ 1600+. మేము రోజు చక్కగా అమ్మవారిని పూజించి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. మీరు కూడా పొద్దున్నే పూజా కార్యక్రమాల అనంతరం భోజనాలు కూడా ముగించుకొని కొంతమంది భోజనాలు చేస్తూ ఇంకొంతమంది కార్యక్రమం అయిన తర్వాత భోజనం చేద్దామనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నవారు, చూడని వాళ్ళు అందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ మన కార్యక్రమానికి వీజేలే కాకుండా ఆర్జేలు కూడా వచ్చారు. వీజేలు కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటారు, వీడియో జాకీలం మేము. ఈ ఆర్జేలు ఉన్నారే, అబ్బాబాబాబాబాబాబా ఏం మాట్లాడతారండి, ఏం మాట్లాడతారు, అసలు ఏం మాట్లాడతారు అడుగుదాం. ఏ మాట కామాట అండి, మీకన్నా ఎక్కువైతే మాట్లాడలేమేమో. ఏమిటో జో గారు, మీరు అలా అనుకుంటున్నారు కానీ మీరు జోజో కొట్టే వాళ్ళని కూడా నిద్ర లేపి మరి మాట్లాడిస్తూ ఉంటారని నాకు మీరు మరి జనాలు మాట్లాడుతూ ఉంటారు. అలాగా మీరు పాట పాడుతూ ఉంటారు, మాట మాట్లాడుతూ ఉంటారు. అవును, ఇప్పుడు ఉంటాను. ఏంటి, అందరిని హింసిస్తూ ఉంటాను మాటలతో పాటలు. ఆ విషయంలో మీరు నాకన్నా హింసించలేరులేండి. ఓకే. ఇంకా ఎలా ఉంది జీవితం పెళ్ళైన తర్వాత? చాలా బాగుంది. సంవత్సరం అయిపోయిందా పెళ్ళై? లేదు, ఇంకా కాలేదా? ఓకే, సంవత్సరం అయిన తర్వాత తెలుస్తుంది. తెలుసు. సంధ్య కూడా రేడియో జాకీనే. సంధ్య షో ఏ టైంకి వస్తుంది? 11 to 2. మీ అందరిలోనూ గొప్ప విషయం ఏంటంటే ఆల్మోస్ట్ రేడియో ఫేడ్ అయిపోయినటువంటి టైంలో మళ్ళీ రేడియోస్ వచ్చి మళ్ళీ మీరందరూ పాపులర్ అవడం అనేది నిజంగా చాలా గ్రేట్. మై సిస్టర్ కుమారి. లక్ష్మీ కుమారి గారు, మీరేం చేస్తూ ఉంటారు? బ్యూటిషియన్ అండి. ఓ, బ్యూటిషియన్ పెద్దగా మాట్లాడక్కర్లేదు, నోరు కట్టేసుకుని ఉంటే బెటర్. లేకపోతే వచ్చిన వాళ్ళకి ఒకటే డిస్కంఫర్ట్. హాయ్ ప్రియాంక. మై బెస్ట్ ఫ్రెండ్ ప్రియాంక. ఎన్నేళ్ల ఫ్రెండ్షిప్ మీది? ఆల్మోస్ట్ 5 years. ఓ ఓకే. మరి ఒకసారి మీ ఫ్రెండ్ ని మీరు కౌగిలించుకోరు? ప్రియాంక, పండగ పోతే పోయింది, ఫ్రెండ్షిప్ వస్తుందా? ఓకే, ఇప్పుడు మీరు పరిచయం చేయండి. తను చిన్ని చిన్ని అని పిలుస్తాము. అసలు పేరు నాకు కూడా అసలు చిన్ని చిన్ని అని చెప్పేశారా బయటికి? నిన్నే పెళ్ళాడతా సినిమాలో తబ్బుని పండు పండు అని పిలిచినట్టు. సత్యప్రియ ఆవిడ పేరు. సత్యప్రియ. సో సత్యప్రియ మీరు ఫ్రెండ్స్? యాక్చువల్ గా తను ఫ్రెండ్. జ్యోతి నీ ఫ్రెండా? ఆ ఇద్దరు కూడా నా బ్యాచ్. సో తను మీరు అన్నారు కదా పెళ్లి 1 year తర్వాత తెలుస్తుంది అని, ఆడబడచ్చు. సో షీస్ వెరీ స్వీట్, వీఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఓ యువర్ స్వీట్. ఈవిడికి ఎలా తెలిసింది? మీ తమ్ముడు కూడా స్వీట్ అయి ఉంటాడు. క్వశ్చన్ అడగకూడదు, నేను చెప్పాను అంతే. ఓకే. హాయ్ అండి. హాయ్. మీరు మ్యారీడ్ కదా? యా, మ్యారీడ్. కాబట్టి మనం మ్యారీడ్ వాళ్ళ మీద అన్ని జోకులు వేసుకోవచ్చు. తను కూడా నా సిస్టర్ చిన్ని. ఓన్ సిస్టరా? చిన్నగారమ్మాయి. చిన్ని మీరేం చేస్తుంటారు? సేమ్ బ్యూటిషియన్. అక్క నేను ఒకటి. అవును, మీరందరూ ఒక జట్టు. సంధ్య నీకు నేను ఉన్నానులే. సంధ్య కమ్. నువ్వు ఒంటరి దానివని అనుకోకు అసలు. ఓకే. పండగ పోతే పోయింది, ఫ్రెండ్షిప్ వస్తుందా? పరిచయాలు అయిపోయాక ఫస్ట్ రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా పథకం ఆడుతున్నట్టుగా కూర్చున్నారు మీరందరూ. చాలా బాగుంది. 1 2 3 మొదలెట్టండి. సత్యప్రియకి 10 పాయింట్లు. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్ వీళ్ళందరిలో ఉండేటువంటి ఒక కామన్ పాయింట్ చెప్పండి. వాళ్ళ దేవుళ్ళు అది కాకుండా తెలియదా మీకు? వాళ్ళందరూ గవర్నమెంట్ హాలిడేస్ రోజే పుట్టారు. స్టార్ట్.
శశికళ గారికి 12 పాయింట్లు. శశికళ గారు, నవరాత్రి ఉత్సవాలు బాగా గ్రాండ్ గా మీరు కూడా చేసుకుంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ. అమ్మ మ్యాండ్ని విసురుకోండి. బతుకమ్మ 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 తంగెళ్ళో దొరికిన తల్లి ఏ తల్లి కన్నదో నిన్ను. సంధ్యకి 14 పాయింట్లు. సంధ్య, నువ్వు రోజు మాట్లాడుతూనే ఉంటావు కాబట్టి ఇప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడి. యా, ఒకటి జోక్ ప్లస్ రిడిల్ టైప్స్ కూడా అన్నమాట. అలాగే. సినిమా ప్రేమికులు ఎప్పుడు ఆశ్చర్యపోతారు. వెల్కమ్ కార్డు, శుభం కార్డు ఒకటేసారి పడినప్పుడా? ఇది కూడా బాగుంది, కానీ నేను అనుకుంది కాదు. అయితే మీరేమనుకున్నారు మీరు చెప్పేయండి. ఏంటి అంటే, సినిమా థియేటర్ ముందు ఆ. ప్రేక్షకులు కావాలి అని బోర్డు పెట్టినప్పుడు. సంధ్య, నీది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా, హా. అదేంటో చెప్పు. చీపు, నాకు సిగ్గు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది. ఈ గొంతు మీరు చాలా సార్లే వినుంటారు. ఈ మధ్య కాలంలో గేమ్ షోస్ పుణ్యమా అని ఫేస్ కూడా చూసుంటారు. చూడని వాళ్ళ కోసం ఇదిగో, చీపో సిగ్గు. చిపోమ్మ, ఏంటమ్మా నువ్వు? అయ్యో మమ్మీ. సిగ్గు. కళ్ళల్లో కడివెడు సిగ్గు, బుక్కుల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు. ఇక మీరు ముగ్గురు స్టార్ట్. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు. జోకి 16 పాయింట్లు. సరే, నీ స్టైల్ ఏదో ఒకటి చెప్పు. పాట పాడినా? ఓకే, పాడు. నవరాత్రులు కదా, సో ఎప్పుడు నేను మీరు పాటలు పాడతావా ఏంటి? కాదులే, అసలు కంగారు పడొద్దు. ఈ టైంలో నేను ఎప్పుడు టెంపుల్ కి వెళ్ళి కంపల్సరీ పాట పాడతాను. మా ఏరియాలో బాగా అలవాటు, ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఒక పాట అలా పాడేయడం సార్. ఓకే, సింగ్ దట్. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పర్వాలేదు, 16 మళ్ళీ పాయింట్లు కంటిన్యూ వచ్చాయి కదా? చేయకూడదా బాబా అనేందుకు? లేదు, ఓకే, ఈ సిస్టర్ కంటిన్యూ చేస్తారు. అక్క పట్టుకొచ్చాయి. 1 2 3 స్టార్ట్. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ, బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ. ఓకే, లక్ష్మీ కుమారికి 18 పాయింట్లు, ప్రియాంకకి 20 పాయింట్లు. లక్ష్మీ కుమారి గారు ఇప్పుడు బ్యూటిషియన్ కాబట్టి మనకి ఒక మంచి టిప్ చెప్తారు. ఈ నవరాత్రుల్లో ఆడవాళ్ళు ఇంకా కళకళలాడుతూ ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏమన్నా రోజు నెయ్యి శనగపిండి పాలు కలుపుకొని పెట్టుకుంటే చాలు. శనగపిండిలో పాలు కలుపుకొని పెట్టుకుంటే అయిపోతావా? దాని మొహాన్ని తీసుకొని రాసుకోవాలి. అదే అంటుంటా, పెట్టుకుంటే డైలీ సరిపోతుంది. సరిపోతుందా? ఓకే, మీరేమైనా పాట కానీ మాట కానీ చెప్తారా? జోక్ చెప్పండి. మర్చిపోయారా? నేను చెప్తాను. వెంగళప్ప చాలా ఈ పూజల హడావిడిలో ఉండి హడావిడిగా కారెక్కాడంట. కారెక్కగానే చూసేసరికి స్టీరింగ్ లేదు, డాష్ బోర్డ్ లేదు, స్టీరియో లేదు, పెట్టిన పర్సు లేదు, చివరికి ఆ గేర్ రాడ్ లేదు, క్లచ్ లేదు, యాక్సిలరేటర్ కూడా లేదు. వెంటనే ఫోన్ చేశాడంట పోలీస్ స్టేషన్ కి. సార్, నా కారులో దొంగతనం జరిగింది, పలానా ఐటములు లేవు, మీరు అర్జెంట్ గా రావాలి, ప్లీజ్ ప్లీజ్ అనగానే పోలీస్ పరిగెత్తుకుంటూ వచ్చాడంట. అక్కడికి వచ్చేసరికల్లా మన వెంగళప్ప చాలా రిలాక్స్డ్ గా బయట నించని, సార్ సారీ, చిన్న పొరపాటు జరిగిపోయింది అన్నట్ట. ఏమిటది అంతా పోయిందన్నావు, దొంగతనం జరిగిందన్నావు, ఏమైంది అంటే, నేను ఫ్రంట్ సీట్ బదులు బ్యాక్ సీట్ లో ఎక్కాను.
రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కొనుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే సంధ్య వెరీ గుడ్ అండ్ క్యూట్ అండ్ స్వీట్. యా, ఈ పాటలో హీరో హీరోయిన్లు ఎవరు? రవితేజ గారు అండ్ రిచా గంగోపాధ్యాయ్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. హలో సార్, ఐమ్ బాను, MBBS సెకండ్ ఇయర్. మా కజిన్ ని కలుద్దామని ఇక్కడికి వచ్చాను. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే, టెల్ మీ. ఐ లవ్ యూ. వాట్? లవ్ ఇట్ పర్సన్. రాత్రంతా నిద్ర లేదు. మిమ్మల్ని చూడగానే. సారీ అండి, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎవరిని? ఉందిలేండి, ఒక ఆర్ట్ సినిమా హీరోయిన్. బ్లాంక్ గా చూడటం తప్ప మాట్లాడదు. మరి నేను చెప్పాను కదండి, నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను. ఏ రకంగానూ కుదరదా? ఏ రకంగానూ కుదరదు. పక్కా? పక్కా. నాకు 2 కోట్ల ఆస్తి ఉందని చెప్తున్నా. 2 కోట్ల? అయితే ఒక పని చేయండి, వచ్చే జన్మలో ఇంతే అందంగా ఇంతే ఆస్తితో పుట్టండి. డెఫినెట్ గా మీకే కమిట్ అవుతా. శ్రేయ ఆట పట్టిస్తున్నది ఎవరిని? నాగార్జున గారిని. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఓకే, ఇప్పుడు ఇంకో పాట. పిల్ల పిల్ల నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. ఈ పిల్ల 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 నీ దగ్గరకు వీరా నీ షట్టుకు మూడేస్తారా నా పట్టు చీర. తిను మారే దిల్లు పారే నిన్ను డైమండ్ రింగ్ అయి రమ్మంది నా చెదర్ ఫింగరే. యార యార అంటుంది గాడి అయిపోదాం
the number one జోడి తయారయ్యే ఉంది లక్కీ లేడీ ఇక మోగించే బేబీ మెలోడీ ఎయిర్ బస్ పల్లకిలో పక్క నుంచి వారిపోనా బుద్ధి గద్దలో చేసి తలంబ్రాలు పోసుకోనా హర్జులో వేసిన టెంటు పర్మనెంట్ చేసుకోనా సోనా సోనా పప్పులో కనపజానా ఫరేబా వాటే పెళ్ళి అనాలెవరైనా రయ్యంటుంది గాడి అయిపోదా పద నంబర్ వన్ జోడి తయారయ్యే ఉంది లక్కీ లేడీ ఇక మోగించే బేబీ మెలోడీ బాగా చేశారు జో అండ్ ప్రియాంక, మీకు తెలియకుండానే. ఈ పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్ అండి, 6 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఈ బలూన్ లో గాలి బాగా ఉంది. జో, ఒక చిన్న అగ్గిపెట్టెలో సుమారు ఎన్ని అగ్గి పుల్లలు ఉంటాయి? అగ్గిపెట్టుందా? ఎందుకు? అగ్నిపర్వతం సినిమాలో కృష్ణ గారి డైలాగ్ అది. ఈ భవనం కట్టడానికి 30 లక్షలు అవుతుంది. ఇంత డబ్బు ఎక్కడ సంపాదించారు? అగ్గి పెట్టుందా? 30, 40, 50, 30 to 50 somewhere. అబ్బా, ఏం కాల్చే అలవాటు ఉందా? I know. ఐ మీన్ అగరబత్తి లేదా? కాదు, ఇంట్లో వెలిగిస్తాం కదా. ద్వందార్థాలు తీసుకోవడమే. ఏమిటో? కాదు, ఇంట్లో గ్యాస్ వెలిగిస్తాం కదా. ఓ, మీరు లైటర్ వాడరా? నో. కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. ఓ, థాంక్యూ. బాగా చాదస్తం ఉండే వాళ్ళు అన్ని టెస్ట్ చేసి కొంటారు కదా, వాళ్ళు మ్యాచ్ బాక్స్ కూడా అంతేనంట. ప్రతి పుల్ల వెలుగుతుందా లేదా అని చూసి కొంటారంట. తీసుకో 6. హైయెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర 2 పాయింట్స్, మిగిలిన వాళ్ళందరి దగ్గర 1 పాయింట్. లో అగ్గిపెట్టెలో పట్టేంత చీరని ఏ జిల్లాకి చెందిన వ్యక్తి తయారు చేశారు? ఇదే రేడియో అయితే వెంటనే గూగుల్ కొట్టేస్తావే. ఇప్పుడు మీరు ఛాన్స్ ఇస్తే కూడా కొట్టేస్తాను. నాకే ఛాన్స్ ఇవ్వరు ఇక్కడ. ఆప్షన్స్ ఇచ్చేయండి. ఏ కరీంనగర్, బి అనంతపురం. ఏ ఫర్ అనంతపురం. 5 గజాల చీరని 1990లో కరీంనగర్ జిల్లా సిరిసిల్లకి చెందినటువంటి నల్లా పరంధామయ్య తయారు చేశారు. దాని తయారీ కోసం ఆయన 4000 రూపాయలు ఖర్చు చేశారంట. ఆ చీర బరువు 150 గ్రాములు. అమ్మ, మనలాంటి వాళ్ళు కట్టుకునే చీర కాదులే అది. కష్టం. కరీంనగర్. నీకు పాయింట్లు రాలే. కరీంనగర్. అయ్యో ఓకే. నంబర్ 2, లక్ష్మీ కుమారి. మధ్యాహ్నం భోజనం ఏ ప్రోగ్రామ్ టైంలో తింటారు? స్టార్ మహిళ ప్రోగ్రామ్ టైంలో తింటా. కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్. ఎందుకంటే డాక్టర్లచే రుజువు చేయబడింది, స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూస్తూ భోజనం చేసిన వాళ్ళు అత్యధిక కాలం బతుకుతున్నారు. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమీ రావటం లేదు. అలాగే వాళ్ళ చర్మ సౌందర్యం మెరుగవుతుంది, జుట్టు కూడా విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల స్టార్ మహిళ కార్యక్రమంలో చూస్తూ మీరు భోజనం చేసినట్టయితే మీరు చాలా బాగుంటారు. మీరు కూడా కంటిన్యూ చేయండి. ఈ డాక్టర్ ఎవరో తెలుసా చెప్పింది? సుమా డాక్టర్. బ్యూటీ పార్లర్ క్లోజ్ చేయాలనుకుంటాం మీరు అప్పుడు. తీసుకోండి మీరు కూడా. జో దగ్గర 34 ఉంది. ఇదిగో, నేనేం చేశాను అలానే చెయ్యి. అక్క ఒక్కసారి ముందుకొచ్చి చూడు, అక్కడ స్కోర్ చూడు ఒక్కసారి. నేను చెప్తున్నాగా 34. మీరు చెప్పండి. నా విజయం నీ విజయం కాదా? అక్క, గుర్తుందా ఆ రోజు? నేనే. అక్క, నువ్వు వాడేసినటువంటి గౌన్ ని అమ్మ నాకు ఇచ్చినటువంటి ఆ రోజు. అక్క, నేను ఎంతగా తిట్టుకున్నానో తెలుసా? అక్క, నాకు ఒక గౌన్ ఇవ్వచ్చు కదా. అక్క, వద్దక్క. ఇంకి పింకి పాంకి ఫోర్ కుదరదండి. 3. మీరు మరీ అన్యాయం. ప్రియాంక 1, సంధ్య 1, శశికళ 1.
భోజ్యాలు అంటే సాధారణ వాడుకలో ఏవి? ఆప్షన్ ఏ తినేవి, బి తినగా మిగిలేవి. తినగా మిగిలేవి. కాదు, భోజ్యాలు అంటే తినేవే. తినగా మిగిలేవి అని చెప్పాలంటే ఆ భాషలో భోజ్యాలు మిగిలేవి అనాలి మనం. దీనికి మీ పాయింట్లు రాలేదండి. సేమ్ టు సేమ్. ఏ బలూన్ ఎక్కువగా ఊగుతుందో చూద్దాం. అదిగో శశికళ గారిది ఇది. మీ క్వశ్చన్, కోతల రాయుళ్ళు అని కొందరిని ఎందుకు అంటారు? ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం వల్ల. కొందరు బాగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఎవరెవరో చేసినటువంటి గొప్ప పనులన్నీ కూడా వాళ్లే చేసామని చెప్పేసుకుంటూ ఉంటారు. వాళ్ళని కోతల రాయుళ్ళు అంటారు. తీసుకోండి 6. బిడ్డ ఆడబిడ్డ సేమ్ డైలాగ్ రిపీట్, కాపీ పేస్ట్. నా గెలుపు నీ గెలుపు కాదు. వద్దు వినను. 3 ఫ్రమ్ జో. లక్ష్మీ కుమారి 2 అండ్ ప్రియాంక 1. కోతల రాయుడు సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. బాబోయ్ మళ్ళీ ఆరండి. లక్ష్మీ కుమారి 1 2 ఫ్రమ్ ప్రియాంక. సంధ్య 2. సత్యప్రియ 1. 5 సత్యప్రియ. మనీ సినిమాలో కిడ్నాప్ అయిన హీరోయిన్ ఎవరు? జయసుధ. అసలు మొగుళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉంటాయో ముందుగానే మనకి రామ్ గోపాల్ వర్మ గారు చూపించేశారు ఆ సినిమాలు. నిజం కదా? మంచిదే అయింది కదా. correct. మనందరి పెళ్లికి ముందే ఆ సినిమాలు వచ్చేసాయి. అవును. తీసుకోండి 6. జో 3. లక్ష్మీ కుమారి 2. శశికళ 1. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి వక్షస్థలాన్న ఉండే మణి ఏది? ఆప్షన్ ఏ సమంతకమణి, బి కౌస్తుభమణి. సమంతకమణి. అబ్బచా, అది ఆయన వక్షస్థలాన్న ఉండదు. అలా రాజుగారి దగ్గర ఉండింది. ఆ తర్వాత కృష్ణుడేమో దొంగతనం చేశాడని నీలాపనిందలు, ఆ తర్వాత అది దొరకడం, ఇవన్నీ జరిగిపోయాయిలే కానీ ఇక్కడ ఉండేది మాత్రం కౌస్తుభమణి. బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా, గోవిందా గోవిందా. ఆ సమంతకమణి సత్రాజిత్తు మహారాజు దగ్గర ఉండిందనమాట. మనకి మాత్రం వక్షస్థలంలో లబ్డబ్ అనేది ఒకటే మణి, ఈ మణి. 6. ఏం చేసుకుంటారా డబ్బంతా? అగ్నిహోత్రం అంటే సాధారణ వాడుకలో ఏమిటి? మంటని రగిలించిన ప్రత్యేక చోటు ఉంటుంది. అదే కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. 2 జో. 2 శశి 1 ప్రియాంక 1. అగ్నిహోత్రంలో సమర్పించేందుకు ఇరగబెట్టిన అన్నంని ఏమంటారు? ఆప్షన్స్. ఏ ఉషస్సు, బి హవిస్సు. నేను ఎప్పుడు వినలే, ఇలాంటి వర్డ్స్ తో పరిచయం లేదు. ఎలాగా? మన ప్రొఫెషన్ వేరు కదా. ఏ ఉషస్సు, బి ఏదో చెప్పారు. హవిస్సు. హవిస్సు. హవిస్సు బానే ఉంది. హవిస్సు కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. తెలియకుండా పాయింట్లు వచ్చేసి. వద్దులే జో. అంటే మరేమోనండి, మా నాన్నగారు ఎవరి దగ్గర ఎక్కువ స్కోర్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక పాయింట్ లాక్కోమన్నారు. ఇక్కడే ఉంది అయితే. సో జో నుంచి ఒక పాయింట్ లాక్కుంటున్నాను. లక్ష్మి గారి నుంచి 1, మళ్ళీ 1. చివరికి మిగిలేది 3. ప్రియాంక, చేతులతో గడ్డి కోసేందుకు ఉపయోగించే సాధనాన్ని ఏమంటారు? కొడవలి. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల. కొంగు జారితే ఉంది. తర్వాత ఏంటి? ఓకే తీసుకో 6. జో దగ్గర 2, లక్ష్మీ కుమారి 2, 1 సంధ్య దగ్గర అండ్ 1 శశికళ. సాధారణంగా కొడవలి ఏ ఆకారంలో ఉంటుంది? ఆప్షన్స్. ఏ అర్ధచంద్రాకారం, బి చతురస్రం. అర్ధ చంద్రాకారం. 3 పాయింట్లు. జో 1, శశికళ 1, సంధ్య 1. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ ఏంటో చూద్దాం.
లోకి వెళ్లే ముందు ఒక సాంగ్ చూద్దాం. సంధ్య, వెరీ నైస్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు జో నేను ఏంటంటే నేను కాలర్ అన్నమాట, జో ఏమో కాలర్ తో మాట్లాడుతున్నా. ఓకేనా? నువ్వు నీ షో స్టార్ట్ చేసుకో ఫస్ట్, నేను అప్పుడు కాల్ చేస్తాను. హాయ్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు 92.7 బిగ్ ఎఫ్ఎం. నేను మీ జో వచ్చేసా జల్సా అంటూ. వెల్, ఇవాళ బాబా విసిగిపోయానండి బాబు ట్రాఫిక్ జామ్స్ లో. ఎంత ట్రాఫిక్ జామ్. ఇప్పుడు మీరు మనతో మాట్లాడడానికి 39890927 కాల్ చేయండి అని అన్నాను. వి హావ్ ఎ కాలర్. హలో హలో జో గారు. అబ్బా, మీరు ఇవాళ ఎంత అందంగా ఉన్నారు. అలా జరిగిందా? నాకు రేడియోలో నుంచి కూడా మీరు కనిపించేస్తున్నారండి. నేను కనిపిస్తున్నాను. యు నో దిస్ ఇస్ కాల్డ్ వాటో. అబ్బా, నాకు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఉన్నాయి కానీ వాటో లేదండి. మీరు మహిళలో చూసుంటారు, మీ మైండ్ లో నేను పడిపోయాను. అవును జో గారు, అందులో ఒక బక్వాస్ యాంకర్ వస్తుందండి సుమా అని. అవునండి బాబు, అదే మన డైరెక్టర్ గారు నాతో మాట్లాడారు, రీప్లేస్ చేసేద్దాం అనుకుంటున్నారు. అవునా? కంగ్రాచులేషన్స్ అండి. జో గారు, నా కోసం మీరు ఒక పాట పాడరు. మీరు పాడాలి, మీరే పాడగలరు, మీరు పాడతారు అంతే. మీరు పాడతారు. పాడమని నన్ను అడగవలెను. జో గారు, మీరు ఇప్పుడు నా కోసం ఒక వంటకం చెప్పాలండి ఏదైనా. ఇవాళ నేను ఏం వండాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. కరెక్ట్ గా ఈ టైంలోనే ఫోన్ కలిసిందండి. మీరు టీ పెట్టడం ఎలా? అన్నం వండడం ఎలా? నీళ్లు వేడి చేయడం ఎలాగండి? స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టండి, 10 minutes తర్వాత వేడైపోతాయి. జో గారు సమయానికి కరెక్ట్ గా గుర్తు చేశారండి. గ్యాస్ సిలిండర్ అయిపోయింది, మీ ఇంట్లో ఉందా? ఉందండి, ఒప్పిస్తాను. అవునా? ఏంటండి అన్నారు? బియ్యం అయిపోయిందండి ఇంట్లో. మా ఇంట్లో కూడా లేదండి, నేను పక్కింట్లో ఇప్పుడే వెళ్ళి పావు కిలో తెచ్చుకున్నా. మీ పక్కిళ్ళు ఎక్కడో చెప్తే నేను కూడా వెళ్ళి తెచ్చుకుంటాను. లేదండి, తాళం వేసుకుని బయటికి వెళ్ళిపోయారు. జో గారు ఏమండి, కాల్ కట్ అయింది. అయ్యో, మళ్ళీ కాల్ చేయండి, మనం మాట్లాడుకుందాం. చెత్త ప్రోగ్రాము, చెత్త అర్జున్. స్టార్ మైడ్ లో ఇక మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇందులో మొదటి చిత్రం నా ఫీలింగ్ రామ్ ఏమో అని. ఎస్,
ఇట్ ఈస్ రామ్. మై హస్బెండ్స్ నేమ్ ఇస్ రమేష్. రామ్ అని పిలుస్తుంటారా మీరు? లింక్ తీసుకో 6. నెక్స్ట్ చిత్రం. ప్రియాంక. హీరోయిన్ చెప్పి. హీరోయిన్ హీరోయిన్ హీరో కమెడియన్ అంటే ఇచ్చేస్తాం అనుకుంటున్నావా? మై కుచ్చుకొని ఒకటి ఇచ్చానంటే 10 9 8 7 6 5 4 3 2 1. కలర్ స్వాతి. మైక్ పట్టుకొని ఈ మధ్య మాటలే కాదు పాటలు కూడా పాడేస్తాం. నెక్స్ట్ చిత్రం. విష్ణు. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, పేట్రాయ స్వామి దేవుడా, నన్నేలినోడ పేట్రాయ స్వామి దేవుడా. లక్ష్మీ కుమారి గారు -6. నెక్స్ట్ చిత్రం. జో తప్పు చెప్తానని నాకు అనిపిస్తుంది, బట్ స్టిల్ రైట్ కూడా చెప్పచ్చేమో అని కూడా అనిపిస్తుంది, బట్ ఎస్ చెప్తాను. ఐ థింక్ షీస్ త్రిష. -6. నెక్స్ట్ చిత్రం. బుక్ అయిపోయా. రామ్ చరణ్ అని అనుకుంటున్నా. శశికళ మీకు 6 పాయింట్లు. తర్వాత చిత్రం. మహేష్ బాబు. తీసుకో 6. బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఫైనల్లీ అందరం డిసైడ్ అయ్యాం. అందరం కలిసి ఆటాడుకుందాం రా. మీరు ఫస్ట్ అరటిపండు తింటారు, తర్వాత బంతాట ఆడతారు, మంచినీళ్ళు తాగుతారు. ముందుగా ఈ బంతిని ఇలా తెరవవలెను, దీని లోపల ఒక బంతిని వేయవలెను, ఆ తర్వాత మూత పెట్టవలెను, ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టవలెను, ఇక దీన్ని నెట్టవలెను. మీరు నెట్టుకుంటూ తీసుకెళ్ళొచ్చు, లేదా ఇలా కూడా అనేయొచ్చు. మీ శక్తి కొలది ప్రయత్నించండి. తర్వాత దీన్ని ఇప్పవలెను, దీన్ని దింపవలెను, ఇప్పుడు దీన్ని మళ్ళీ తిరిగి నెట్టవలెను. అలా రిటర్న్ వచ్చినందుకు కూడా 6 పాయింట్లు వస్తాయి. 1 2 3 అరటిపండు గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, జీన్స్ మీదకే, square b square a plus b whole square. Tom and Jerry war, Ricky and Sam, I don't care. సో ఒక బంతి వేసారు, వేసినందుకు ఒకటి, ఇటు నుంచి అటు పంపించిన దానికి ఇంకొకటి, టోటల్ గా 5 ఆర్లు కాబట్టి 30 పాయింట్లు అండి. హాట్ బాక్స్ సెట్ వచ్చింది. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki, but is
మీరు ఇలా తీసుకొచ్చినందుకు 1 6, అటు తీసుకెళ్ళినందుకు 6. ఇటు తీసుకొచ్చారు కానీ రాలేదు. అండ్ అలాగే వెనక్కి నెట్టింది కూడా మీరు ఆల్రెడీ ఇక్కడ పెట్టి నెట్టారు, దానికి కూడా పాయింట్లు రాలేదు. ఫోన్ కూడా సరిగ్గా పట్టుకోలేదు. స్టార్ లో పట్టుకోమన్నాం కదా. సో ఒక 6, 24 పాయింట్స్. రోటీ మేకర్. సంధ్య చీపాడు నా సిగ్గు అనకుండా బాగా ఆడేయాలి. 1 2 3 గో. చారు పట్టుకోవాలన్న విషయం సగం రోడ్డు దాటిన తర్వాత గుర్తొచ్చింది మేడం గారికి. అక్కడ 2 6, ఇక్కడ 3, 30. హండీ సెట్. 1 2 3 గో. నీకు కూడా 30 పాయింట్లు తీసుకో. వాటర్ ప్యూరిఫైయర్. 1 2 3 గో. ఇవి 2, ఇది 1. అవి 3, ఇవి 3, 6, 36. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. మీ టార్గెట్ 7 6 అండి. అలాగైతే మీరు లేకపోతే మీ వదిన. బెస్ట్ ఆఫ్ లక్. మీ ఇంటికేగా ఫైనల్లీ. 1 2 3 గో.
Mikey, anytime I don't care. ఈ బాల్ బయటికి రాలేదు కాబట్టి ఇవి రెండేనండి, అంటే 30 పాయింట్లే మీకు. డిన్నర్ సెట్. చార్ మహిళ జోమ్మా. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, ముందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు కింద బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె, కిర్రాకు 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 రాకు రాకు పుట్టి